వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, పసుపు, రాళ్ళ ఉప్పు, చింతపండు, వేరుశెనగ గుండ్లనైతే తీసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. నేనైతే ఒక పెద్ద కట్టనైతే పుదీనా తీసుకొని ముందుగా ఆకులన్నింటినీ వేరు చేసి తర్వాత వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ముందుగా ఈ వేరుశెనగ గుండ్లని మిగిలిన వాటిని కూడా వేయించుకుందాము. ఆయిల్ అయితే ఒక 4 స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేశాను. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు వేరుశెనగ గుండ్లను అయితే వేసుకోవాలి. ఇవి చాలా లో ఫ్లేమ్లో అయితే మనం వేయించుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. గింజ కూడా పైకి వేగినట్టే కనిపిస్తుంది గానీ మాడిపోతాయండి. అంత టేస్ట్ రాదు. లోపల పచ్చిగా ఉంటుంది, పైకి వేగిపోతాయి. అందుకని లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత ఇందులోకే ఒక 3 స్పూన్స్ వరకు పచ్చిశనగ పప్పునైతే వేసుకోవాలి. పచ్చిపప్పు అంటారు కదా! అది వేసుకొని దీన్ని గోల్డెన్ కలర్‌లోకి వచ్చే విధంగా వేపుకోవాలి. చూసారు కదా! వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరాని వేసుకోవాలి. ఇందులోకే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ జీరా ఇంకా కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడుతుందండి ఆయిల్‌లో వేయగానే. ఇదే టైంలో మనం కొంచెం సువాసన కోసం ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే మనం ఇంగువని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కొంచెం ఇంగువనైతే మనం యాడ్ చేసుకున్నామంటే పచ్చడికి ఎక్కువ ఫ్లేవర్ అండ్ టేస్ట్‌ని కూడా తీసుకొచ్చి పెడుతుందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడి కోసం సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చినైతే తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే మీరు ఒక చిన్న ఘాటు పెట్టుకొనైనా లేదంటే 2గా కట్ చేసైనా వేసుకోవాలి. ఎందుకంటే త్వరగా ఆయిల్‌లో వేయగానే పేలిపోతాయండి అలా డైరెక్ట్‌గా వేశారంటే. అందుకని ఈ పచ్చిమిర్చినైతే ఒక ఘాటైనా పెట్టుకోండి, లేదంటే 2గా కట్ చేసైనా వేసుకోండి. ఇందులోకే ఒక చిన్న ఉసిరికాయంత చింతపండునైతే వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ఈ పచ్చిమిర్చి వేగిపోవాలండి. చూస్తున్నారు కదా! లైట్‌గా వేగిపోయింది. ఇంకొంచెం సేపు వేగిపోవాలి. దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దామండి. చూసారు కదా! ఆల్మోస్ట్ వేగిపోయాయి పచ్చిమిర్చి కూడా. ఇలా ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి వేగాయా లేదా అని మీరు టెస్ట్ చేసుకోండి. తర్వాత వీటన్నింటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా వేపించి పెట్టుకున్న మొత్తం మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇందులోకి ఇందాక మనం వేసిన ఆయిలే సరిపోతుంది. ఈ ఆయిల్‌లోకే ముందుగా మనం ఆకుల్ని వేరు చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, ఈ పుదీనాని వేసుకోవాలి. ఈ పుదీనాని కూడా మగ్గనివ్వాలండి. అది మెత్తగా సాఫ్ట్‌గా అయిపోయేంత వరకు ఈ ఆయిల్‌లో ఈ పుదీనా మొత్తాన్ని కూడా వేగనివ్వాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా ఆకులకి పట్టే విధంగా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దామండి. ఆకంతా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా! ఆకులన్నీ సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఆకులన్నీ ఎలా మగ్గిపోయాయో ఏంటో చూసుకొని మనం పచ్చడికి సిద్ధం చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకొని, ఘీ వేసుకొని తిన్నారంటే ఆ రుచే వేరు. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేపుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, ఇంకా పచ్చిపప్పు ఉంది గదా! దాని మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులోకే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీకు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పునైతే తీసుకోవాలి. లేదంటే మీరు ఆప్షనల్ అండి. మీరు నార్మల్ సాల్ట్‌నైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలనైనా తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. వేసుకునే వాళ్ళైతే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. కానీ ఆ వెల్లుల్లి సువాసన చాలా బావుంటుందండి ఈ పచ్చడికి.
ఇది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్‌గా కాదు. రోటి పచ్చడిలాగా అయితే మనం ఆ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా వేపుకొని ఉంచుకున్నాం కదా! పుదీనా. ఈ పుదీనా ఆకుల్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతి పొడినైతే మనం వేసుకోవాలి. మెంతి పొడి ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి నేను మెంతులు. అదే నేను యూజ్ చేస్తాను. ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకొని, ఇంకొంచెం ఇంగువని యాడ్ చేసుకొని, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! పచ్చడి ఈ విధంగా ఈ స్టెచర్ వచ్చే విధంగా మీరైతే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి వేరే బౌల్‌లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పోపునైతే సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పోపుకైతే మనం ఒక పాన్ పెట్టుకొని, ఇందులోకి ఒక 2, 3 ఎండుమిర్చినైతే సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయండి. అందుకే వెంటనే ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అందరికీ తెలిసిందే కదా! ఇవి వేసుకొని, ఇవి లో ఫ్లేమ్‌లో మనం నిదానంగా వేయించుకోవాలి. లేదంటే మాడిపోతాయి. పచ్చడి ఫ్లేవరే మారిపోతుంది ఈ పోపు మాడిపోవడం వల్ల. చూసారు కదా! గోల్డెన్ కలర్‌లోకి అయితే ఈ పోపు దినుసులు వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ కొంచెం నేను ఎక్కువగా వాడతానండి. బావుంటుంది. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం. సో, అది వాడతాను. తర్వాత ఇందులోకి కరివేపాకు మనం పచ్చడిలో అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పోపులో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇందులోకి పచ్చడిలోకి మనమైతే ఈ పోపు మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్, మంచి సువాసన అయితే వస్తుందండి పచ్చడి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే, అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ పచ్చడిని చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.